శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. మనందరూ కూడా పెళ్లి సమయంలో ఒక మాట చెప్తామండి మన భాగస్వామితో, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని చెప్తాం. అదే తోడు, అదే ప్రేమ భద్రతలో కూడా ఉండాలి కదండి. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికి పాలసీ తీసుకోవాలనేటప్పుడు 2 పాలసీలు, 2 ప్రీమియంలు, 2 డాక్యుమెంట్లు సాధారణంగా ఉంటాయి కదా. అయితే వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గమే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి ఒకే పాలసీతో ఎల్ఐసి న్యూ జీవన్ సాథీ అనే ప్లాన్తో మన ముందుకు వచ్చింది. అది జూన్ 1 తారీఖు నుంచి రిలీజ్ అవుతుంది. ఇది సింగిల్ ప్రీమియం ఒకేసారి లంసమ్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ టైప్లో కానీ, లేదంటే రెగ్యులర్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇలాగా ఈ 2 ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందండి. ఈ రెగ్యులర్ పాలసీ అనేది ఏదైతే ఉందో దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో బ్రీఫ్గా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరికి చూడండి. మనం సొంత ఇల్లు కట్టాలన్నా, లేదా సొంత ఇల్లు కొనాలన్నా, అలాగే పిల్లల్ని ఉన్నత విద్య కానీ, వాళ్ళని ఒక స్థిరత్వ మంచి అభివృద్ధి పథకంలో నడిపించి వాళ్ళకి ఉన్నత శిఖరాలని అధిరోహింపచేసి, అలాగే వివాహాలు కూడా చేసి అంతా బాధ్యతగా చేస్తాం. అలాగే మన రిటైర్మెంట్ ప్లాన్ కూడా చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిపి నిర్ణయాలు తీసుకున్నదండి. మరి భద్రత విషయంలో కూడా ఇద్దరికి కలిపి ఉండాలి కదా. సో ఈ తరహాలో వచ్చిందే ఈ జీవన్ సాథీ 889 అండి ప్లాన్. ఈ ప్లాన్ గురించి ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే, ఇది లిమిటెడ్ ప్రీమియం పాలసీ అండి. ఈ ప్లాన్ ఏంటంటే డిఫరెంట్ టర్మ్స్లో దొరుకుతుందండి. టర్మ్కి, ప్రీమియం పేమెంట్ టైంకి తేడా ఉంటుందండి. మనం టర్మ్ ఎంత పెట్టుకుంటామో అంత టర్మ్ కట్టకలేదు. సపోజ్ ఉదాహరణకి ఇందులో అవైలబుల్ టర్మ్స్ ఏంటంటే 10, 15, 20, 25 4 టర్ముల్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. ఏదైనా కూడా మనకి 5 years కానీ, 10 years కానీ, 15 years కానీ మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చండి. మెయిన్గా ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1లో 7 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. అలాగే ఆప్షన్ 2లో 10.5 times ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో హైలీ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే 7% గ్యారంటీడ్ ఈల్డ్. మీరు 5 years కట్టినా 25 years టర్మ్ పెట్టామనుకోండి, 5 years పే చేసినా, 5 years మనం పే చేసి వదిలేసినా కూడా 25 years వరకు ఏదైతే ఉందో ఆ 25 years వరకు బోనస్ 7% ఏదైతే ఉందో రెగ్యులర్గా వస్తూనే ఉంటుందండి. మెయిన్ ఇందులోని కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఆ డిస్కౌంట్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో గతంలో కట్టిన పాలసీ హోల్డర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందండి. అలాగే ఎగ్జిస్టింగ్ క్లయింట్ నామినీస్కి కూడా స్పెషల్ డిస్కౌంట్ పెట్టడం విశేషం అండి ఈ పాలసీలో. అలాగే హై సమ్ ఎష్యూర్డ్కి ఎడిషనల్ బోనస్ అనౌన్స్ చేస్తున్నారండి. అలాగే లాంగ్ టర్మ్ కూడా మనకి బోనస్లో తేడా వస్తుందండి. లాంగ్ టర్మ్కి, హై సమ్ ఎష్యూర్డ్కి మీకు ఈరోజు నేను ఈ వేరియేషన్లో, ఈ వీడియోలో నేను ఇది పెడతాను, పోస్టర్ పెట్టి చూపిస్తాను మీకు. ఇందులో ఆల్ మోడ్స్ అవైలబుల్ ఉన్నాయండి. మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ ఎలాగైనా పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ఒకే పాలసీతో ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తున్నాం కదా. ఇది మినిమం 3 lakhs. సపోజ్ ఒక కస్టమర్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ భార్యాభర్తల పాలసీ తీసుకున్నారు. వాళ్ళకి మొదటి లైఫ్ ఇష్యూడ్ అనుకోని పరిస్థితుల్లో చనిపోతే, ఇక రెండో పార్ట్నర్కి ఈ ప్రీమియం భారం అవ్వదన్నమాట. ఈ ప్రీమియం అంతా కూడా ఎల్ఐసి పే చేస్తుంది. ముందు ఏదైతే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఉందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని ఫస్ట్ పార్ట్నర్, రెండో పార్ట్నర్కి సెటిల్ చేస్తారు. ఇక రెండో పార్ట్నర్ ఉన్నంత వరకు, పాలసీ టర్మ్ ఉన్నంత వరకు ఒకవేళ జీవించుంటే మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తారు. లేదంటే నామినీకి ఆ అమౌంట్ కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. ఈ డెత్ క్లెయిమ్ కానీ
మెచ్యూరిటీ అమౌంట్స్ కానీ మనం ఒకేసారి ఏక మొత్తంలో కానీ లేదంటే సెటిల్మెంట్ ఆప్షన్స్లో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెటిల్మెంట్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే 5 years కానీ 10 years కానీ 15 years కానీ ఇలా ఉంటుంది. అందులో మనం ఎలా ఆప్షన్ కావాలంటే అలాగా, మంత్లీ కావాలా, హాఫ్ ఇయర్లీ కావాలా, ఇయర్లీ కావాలా, మనం ఎలాగా కావాలి అనుకుంటే ఆ విధంగా మనకి చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఒక 3 additional రైడర్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చండి. మొదటిది యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, రెండోది టర్మ్ రైడర్ ఇన్సూరెన్స్, మూడోది క్రిటికల్ ఇన్సూరెన్స్. ఇది క్రిటికల్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిందండి. ఇది మనం మ్యాక్సిమం 40 డిసీజుల వరకు కవర్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం ఏజ్ అట్ ఎంట్రీ చూసినట్టయితే 18 yearsలో మనం ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఏజ్ అట్ ఎంట్రీ ఇందులో 2 ఉంటాయండి, ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఆప్షన్ 1లో అయితే 50 సంవత్సరాల వరకు మనం ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఆప్షన్ 2 దగ్గరికి వచ్చేసరికి 40 yearsకే ఏజ్ అట్ ఎంట్రీ అండి. ఆప్షన్ 2లో 10.5 times ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అలా ఉంటుందన్నమాట. ఇక లాంగ్ టర్మ్ కట్టిన దానికి షార్ట్ టర్మ్ కట్టిన దానికి మీకు ఇప్పుడు ఉదాహరణకి ఒక 15 lakhs పాలసీది మనం 25 yearsకి తీసుకున్నాం. అలాగే 3 lakhs పాలసీ 25 yearsకి తీసుకున్నాం. ఈ పాలసీని ఓన్లీ 15 సంవత్సరాల్లో పే చేసాం. 3 lakhs పాలసీ కూడా ఒకటి, నెక్స్ట్ 15 lakhs అనే పాలసీ కూడా 25 years టర్మ్ తీసుకొని 15 yearsలో పే చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 3 lakhs రూపీస్కి 15 years పే చేసిన తర్వాత 25th yearలో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో 7,21,836 rupees వస్తుందండి. 15 lakhs పాలసీకి 1,11,000 రూపాయలు కడితే 15 సంవత్సరాల్లో అతను కట్టేది 16,72,000 కడితే అతనికి 39,06,240 రూపాయలు దొరుకుతుందండి. అయితే ఈ కాల్కులేషన్లో చూపించడం ఏంటంటే 3 lakhsకి 25 years టర్మ్ తీసుకొని 15 yearsలో పే చేస్తే వాళ్ళు కట్టేది 3,34,000 కడితే వాళ్ళకి వచ్చేది 7,21,836 రూపాయలు అండి. ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. ఈ సెకండ్ వచ్చేసరికి 15 లక్షల రూపాయలు పే చేసినప్పుడు 39 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాల్కులేషన్లో మీకు చూపించింది ఏంటంటే 3 lakhs కట్టింది 7,21,736 rupees ఇంటూ 5 times మనం లెక్కేసుకుంటే 36,09,180 రూపాయలు చూపిస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా 15 lakhsకి మనం తీసుకున్నప్పుడు 39,06,240 రూపాయలు వస్తుంది. అంటే వేరియేషన్ 2,97,000 రూపాయల మనకి డిఫరెంట్ అమౌంట్ కనిపిస్తుంది. ఈ చార్ట్లో మనకి తెలిసింది ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది, అలాగే హై సమ్ ఎష్యూడ్ తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుందనే విషయం తెలియజేయడం అయింది. సో ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మా వాట్సాప్ నెంబర్కి చాట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ. జై హింద్.